ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతమైన దేవా, నీకు స్తోత్రాలయ. మరి చదువుతున్నటువంటి వాక్యములో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషమున కంటే అధికమైన సంతోషమును నీవు నీ హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదుగును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసెదవు. ఆమేన్. చివరి ప్రార్థన. అయా, మిక్కిలి ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, నీకు స్తోత్రాలయా. నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మా అందరి హృదయాల్లో నెమ్మదిని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి. ఆమేన్.